భారత స్టాక్ మార్కెట్ ఎందుకు కుప్పకూలింది? దీనికి వేల కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న ఒక అంతర్జాతీయ గొడవకి ఏంటి సంబంధం? పదండి, ఈరోజు మనం ఈ మార్కెట్ పతనం వెనుకున్న కారణాలు, దాని ప్రపంచవ్యాప్త ప్రభావాలు, ఇంకా ఒక ఇన్వెస్టర్గా మనం ఏం నేర్చుకోవాలో విశ్లేషిద్దాం. అందరి మెదళ్లల్లోనూ ఇదే ప్రశ్న, ముఖ్యంగా ఇన్వెస్టర్లని తొలిచేస్తున్న అతిపెద్ద భయం, పుకారూ ఇదే. అసలు ఇండియాలో లాక్డౌన్ విధించే అవకాశముందా? మన మంత్రులు ఇది కేవలం వదంతి అని కొట్టిపారేస్తున్నా వాస్తవాలు మాత్రం కొంచెం వేరే కథ చెప్తున్నాయి. చూడండి మార్కెట్ మీద దెబ్బ ఎలా పడిందో. బ్యాంక్ నిఫ్టీ ఏకంగా 2.3% డౌన్, నిఫ్టీ 1.77% పడిపోయింది. మరోవైపు మార్కెట్లో ఎంత టెన్షన్ ఉందో చెప్పి ఇండియా విక్స్ ఒక్కసారిగా 8% పెరిగింది. అంటే భయం మార్కెట్ని ఎలా పట్టి పీడిస్తుందో ఈ నెంబర్లే మనకు స్పష్టంగా చూపిస్తున్నాయి. సరే, ఇంతకీ ఈ భయానికి కారణమేంటి? ఈ టెన్షన్ అంతా ఎక్కడ్నుంచి వస్తోంది? దీని మూలాలు అమెరికా, ఇరాన్ మధ్య ముదురుతున్న గొడవలో ఉన్నాయి. ఆ గొడవకి మన మార్కెట్లకి ఉన్న లింక్ ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ గొడవ మొదలై ఇప్పటికే 28 రోజులైంది. ఇంకా ఆగలేదు. యుఏఈ మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. గురువారం రోజు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్కు ఒక 10 రోజుల గడువు ఇచ్చారు. సో కొత్త డెడ్లైన్ ఏప్రిల్ 6. టైం టిక్ మంటూ దగ్గర పడుతోంది. పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. అయితే ఈ 10 రోజుల గడువు శాంతి చర్చల కోసం కాదట. ఇంటెలిజెన్స్ వర్గాలు ఏం చెప్తున్నాయంటే, ఈ టైంలో అమెరికా దాదాపు 10,000 మంది సైనికుల్ని, పారాట్రూపర్లని ఇరాన్ సరిహద్దుల దగ్గర మోహరించడానికే ఈ గ్యాప్ తీసుకుందని గట్టిగా నమ్ముతున్నారు. మరి చర్చల సంగతేంటి? అవి బెడసికొట్టాయి. అమెరికా పాకిస్తాన్ ద్వారా ఒక 15 పాయింట్ల శాంతి ప్రణాళికను పంపితే ఇరాన్ దాన్ని తిరస్కరించింది. అంతేకాదు, తిరిగి 5 కండిషన్లు పెట్టింది. మా దేశం నుంచి మీ సైన్యాన్ని వెనక్కి తీసుకోండి, మా మీద ఉన్న యాంక్షన్లు ఎత్తేయండి అని. సో ఇరువైపులా ఎవరూ తగ్గేలా లేరు. పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే, ఏప్రిల్ 6 డెడ్లైన్ని నమ్మొద్దని హెచ్చరిస్తున్నారు. అసలైన డేట్ ఏప్రిల్ 4 అంటే శనివారం కావచ్చు అంటున్నారు. ఎందుకంటే ఆ రోజు మార్కెట్లు మూసుంటాయి. మార్కెట్లపై పెద్దగా ప్రభావం పడకుండా ఉండాలంటే వారాంతంలో దాడి చేసే అవకాశం ఉందని వాళ్ల అంచనా. ఈ గొడవ కేవలం ఆ 2 దేశాల మధ్య మాత్రమే కాదు. ఇది ఒక సునామీ లాంటిది. ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థనే అతలాకుతలం చేస్తుంది. దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో ఇప్పుడు చూడబోతున్నాం. ఒక్కసారి చూడండి, ఈ గొడవ, ఈ దిగ్బంధనం వల్ల గ్లోబల్ ఆయిల్ ధరలు ఏకంగా 35% పెరిగాయి. ముడి చమురు ధర బ్యారెల్కి $103 దాటిపోయింది. ఇది చాలా అంటే చాలా పెద్ద పెరుగుదల. ఈ సంక్షోభానికి గుండెకాయలాంటిది హార్మూజ్ జలసంధి. ప్రపంచంలో 20% ఆయిల్ సప్లై ఈ చిన్న దారిగుండానే వెళ్లాలి. ఇప్పుడు దాన్ని బ్లాక్ చేశారు. అంతేకాదు, ఇరాన్ దళాలు ఆయిల్ కోసం డబ్బులు డాలర్లలో కాదు, చైనా యువాన్లలో ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయట. మన ఇండియా కాండ్లా పోర్టుకు వస్తున్న ఒక థాయ్ షిప్ మయూరీ నారీ మీద దాడి జరిగింది. అది ఇప్పటికీ అక్కడే చిక్కుకుపోయింది. ఈ దెబ్బకి ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తమయ్యాయి. చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఉదాహరణకి శ్రీలంకలో ఫ్యూయల్ పాస్ పెట్టారు. పాకిస్తాన్లో పని దినాలు తగ్గించారు. బంగ్లాదేశ్లో రోజూ 5 గంటల కరెంట్ కోతలు. స్లోవేనియాలో అయితే ఏకంగా ఆర్మీనే పెట్రోల్ బంకుల దగ్గర నిలబడి ఒక్కొక్కరికి 50 లీటర్లే అని రేషనిస్తోంది. జపాన్ తన రిజర్వ్ ఆయిల్ వాడుకుంటోంది. పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. సరే, ప్రపంచమంతా ఇలా ఉంటే మరి మన భారతదేశం పరిస్థితి ఏంటి? ప్రభుత్వం చెప్తున్న మాటలకి, గ్రౌండ్లో జరుగుతున్న దానికి ఏమైనా పొంతన ఉందా? ఒకసారి చూద్దాం. మన పెట్రోలియం మినిస్టర్ హర్దీప్ సింగ్ పురి గారేమంటున్నారంటే, భయపడొద్దు, మన దగ్గర 60 నుంచి 70 రోజులకు సరిపడా స్టాకుంది, లాక్డౌన్ లాంటిది ఏమీ ఉండదు అని భరోసా ఇస్తున్నారు. ఇది ప్రభుత్వం నుంచి వచ్చిన అధికారిక ప్రకటన. కానీ క్షేత్రస్థాయిలో వాస్తవాలు వేరేలా ఉన్నాయి. సూరత్, అహ్మదాబాద్ లాంటి సిటీస్లో పెట్రోల్ పంపుల దగ్గర కిలోమీటర్ల కొద్దీ క్యూలు కనిపిస్తున్నాయి. జనాలు భయంతో పెట్రోల్ నింపించుకుంటున్నారు. ప్రభుత్వం కూడా ధరలు పెరగకుండా ఇంధనంపై ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. ఇంకో ముఖ్య విషయం, మొదట వంటగది, తర్వాత పరిశ్రమ అని ఎల్పీజీ సప్లైలో కొత్త రూల్ పెట్టారు. అంటే గ్యాస్ సిలిండర్లు ముందు ఇళ్లకు, మిగిల్తేనే పరిశ్రమలకు. దీనివల్ల చాలా రెస్టారెంట్లు మూతపడ్డాయి. టైల్ పరిశ్రమ అయితే కుదేలైపోయింది. ఓకే,
ఇప్పటిదాకా మనం సమస్య ఏంటి, దాని ప్రభావం ఏంటి అని చూశాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఒక ఇన్వెస్టర్గా ఈ సిట్యుయేషన్లో ఏం చెయ్యాలి, ఈ అనిశ్చితిని ఎలా ఎదుర్కోవాలి? సో ఇంత జరుగుతున్నప్పుడు ఒక పెట్టుబడిదారిగా మన నెక్స్ట్ మూవ్ ఏంటి? ఏం చేస్తే మంచిది? ఇక్కడ మనం మార్కెట్ మ్యానిపులేషన్ అనే ఒక కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలి. సోర్స్ ప్రకారం కావాలనే శుక్రవారం రోజు మార్కెట్ని భారీగా పడేస్తారు. ఎందుకు? చిన్న ఇన్వెస్టర్లు భయపడిపోయి వాళ్ల దగ్గర ఉన్న షేర్లని తక్కువ ధరకు అమ్మేయాలని. ఆ తర్వాత సోమవారం వాళ్లే ఆ తక్కువ ధరకు కొని మార్కెట్ని మళ్లీ పైకి లేపుతారు. ఇదొక రకమైన వ్యూహం. అందుకే సోర్స్ ఏం సజెస్ట్ చేస్తోందంటే బై ది డిప్ స్ట్రాటజీని ఫాలో అవ్వమంటోంది. అంటే మార్కెట్ పడిపోతున్నప్పుడు దాన్ని ఒక ప్రమాదంగా కాకుండా ఒక డిస్కౌంట్ అవకాశంగా చూడాలి. మార్కెట్ పడుతున్నప్పుడు ఈటీఎఫ్ల వంటి ఆస్తులను, అంటే ఒకేసారి అనేక కంపెనీలలో పెట్టుబడి పెట్టే ఫండ్స్ని కొనుగోలు చేయాలి. దీని వెనుకున్న లాజిక్ ఏంటంటే రేపు ఏదైనా ఒక చిన్న పాజిటివ్ న్యూస్ వస్తే చాలు, మార్కెట్ ఒక్కసారిగా పైకి లేస్తుంది. అప్పుడు ఈ తక్కువ ధరలు మళ్లీ మనకు దొరకకపోవచ్చు. చివరిగా ఒకే ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ఇలా మార్కెట్ పడిపోతున్నప్పుడు మనకు కనిపించేది భయపెట్టే ప్రమాదమా, లేక జీవితంలో మళ్లీ దొరకని ఒక అద్భుతమైన అవకాశమా? ఈ ప్రశ్నకు సమాధానం ఎవరికి వారే వెతుక్కోవాలి. ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ స్ట్రాటజీల గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం స్నేహితులకు కూడా హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళతో షేర్ చేయండి. ఆర్థిక ప్రయాణంలో ఇదొక మంచి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాం.